సార్ నమస్కారం. నమస్కారం అండి. పేరేంటా? మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ సార్. నువ్వేనా మెడికల్ ఆఫీసర్? సార్ నేను సెకండ్ మెడికల్ ఆఫీసర్. ఇంకొకసారి అనిల్ కుమార్ నాయక్ సార్. ఓకే, నీ పేరేంటి? జగదీష్ సార్. జగదీష్. మనకి నమస్కారం అమ్మా. పేషెంట్ రాగానే మనకు రిజిస్ట్రేషన్ ఫస్ట్. ఇది ఫస్ట్ ఇక్కడికా? ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? సౌందర్య సార్. సౌందర్య సార్. సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తావు చెప్పు. సార్ పేషెంట్ రాగానే పేషెంట్కి ఒక ఆబా అనే నంబర్ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్ ప్రతి పేషెంట్కి. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు ఆబా కార్డ్ ఇంత మునుపు ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తారా? అవును సార్. హెల్త్ ఎక్స్ సంజీవిని ప్లాట్ఫామ్ కింద వాళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఆబా ఉన్నా ఆల్రెడీ వాళ్ళకి ఆబా ఉన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఉండే కార్డు, మన దగ్గర ఏమి ఇంతవరకు రికార్డ్స్ ఏం లేవా? లేదు సార్, ఇప్పుడు జనాలకి మనము ఇస్తున్నాము సార్. మనం కార్డు ఇస్తున్నామమ్మా. మన దగ్గర ఇంత పాత ఉంటాయి సార్, డిజిటల్ అవన్నీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయాలి కదా? ఉంటాయి సార్. కానీ దాన్ని మన సంజీవిని ప్రాజెక్ట్ కింద దాన్ని మనము అనుసంధానం చేస్తే మనకు వస్తుంది సార్. అది కూడా చేస్తారు, చేసుకుంటారు. ఇంకా పూర్తిగా అది కూడా చేస్తున్నాం సార్. కంప్లీట్గా చేసి వాళ్ళకి ఒక కార్డు కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు చేసిన తర్వాత పేషెంట్ రాగానే అమ్మ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ చెప్పగలుగుతారా? 9989304946. ఈ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మా సార్. సింగిల్ టైం రిజిస్ట్రేషన్ సార్. మళ్ళీ ఓటీపీ వచ్చిందా? 22151529. రమ్యానామా మీ పేరు? ఓకే. ఆల్రెడీ ఉంది సార్ ఆబా నంబర్. ఇప్పుడు ఆ ఆబా నంబర్ని మన సంజీవిని హెల్త్ ఎక్స్ కింద మనం చేసుకుంటాం. ఈ కార్డ్ కూడా ఇస్తున్నాం రమ్య గారు మీకు. ఎప్పుడు పిహెచ్సికి రాగానే లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్డ్ తీసుకెళ్తే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్డు వల్ల లాభాలు చెప్తానమ్మా. దీంట్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడికి రాకముందు ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేశారంటే కుప్పం టాటా డిఐఎన్సి వాళ్ళు అక్కడ ఉండే కమాండ్ సెంటర్ సంజీవిని వాళ్ళు మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. సో దట్ మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకొని డాక్టర్ని త్వరగా చూడొచ్చు అన్నమాట. ఈ కార్డు ఇస్తాను, ఎప్పుడు వచ్చినా మీరు తీసుకురావాల్సి ఉంటుంది సార్. దీనికి ఆబా కార్డ్ అనేది జనరేట్ అయింది సార్. ఇది మన సంజీవిని పోర్టల్ సార్. మనం హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్న పోర్టల్ సార్. డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు తనకి మనము హాస్పిటల్ అపాయింట్మెంట్, వైటల్ సైన్స్ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మొత్తం మనం ఇక్కడే చూసుకోవచ్చు సార్. సో దట్ ఈమెయిల్ గవర్నమెంట్ హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో నాకు తెలీదు అనడానికి ఉంటుంది సార్. కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క క్యూఆర్ కోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు సార్. మీకేమ్మా ఇబ్బంది? అపాయింట్మెంట్ ఒకటి వేస్తే ఏమైంది మా బ్యాక్ సైడ్? డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ గారితో మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నామ్మా. సార్ని కలిసే ముందు ఒకసారి స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి మీ బీపీ షుగర్ అంతా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోండి మా. చెక్ చేసుకున్నాక సార్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్లో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఈ స్లిప్ చూపించేసి వెళ్ళండి. ఓకేనా? సో డాక్యుమెంటేషన్ అంతా సేవ్ చేస్తాం సార్. స్కాన్ చేసి పెట్టేస్తాం సార్. మళ్ళీ స్లిప్ ఎందుకు ఇచ్చారు సార్? ఫిజికల్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. అక్కడ డాక్టర్ ఏ రికార్డ్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. రెండు పేషెంట్ చూసుకోగలుగుతారు, అలా మన హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యులు కూడా చూసుకోగలుగుతారు. అంటే మీకు ఇక్కడ ప్రింట్ ఇక్కడ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి మీకు స్లిప్ ఇస్తే లాభం ఏంటి? దీంట్లో ఏముంది సార్? డాక్టర్ ఆన్ హ్యాండ్ రిటర్న్ చేస్తారు. అది కూడా రాస్తారా? ఒకటి ఇన్ కేసు రెఫరల్ కంటే సీల్ అంతా వేసి పంపిస్తాం సార్. ఇది మళ్ళీ మీరు చెకింగ్ ఏం చేస్తారు ఇక్కడ? సార్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు స్కాన్ చేసి అప్డేట్ చేసేస్తాను సార్. స్కాన్ చేసి అప్డేట్ చేసి కాగితం ఇచ్చేస్తాను సార్. ఆ డాక్యుమెంట్ మన దగ్గరనూ ఉంటుంది. సంజీవిని పోర్టల్ యూజ్ చేసి ఆంధ్రాలో అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఉంటుంది. ఈ కేసు నేను రెఫర్ చేసినప్పుడు అక్కడ ఉండే డాక్టర్ కూడా చూసుకుంటారు సార్. ఇన్ కేసు మీన్ వైల్ మిస్ అవ్వకుండా డాక్టర్ ఆన్ హ్యాండ్ ట్రీట్మెంట్ రాసింది ఉంటుంది, పోర్టల్లో చెప్పింది ఉంటుంది. రెండు ఉంటుంది.
వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది సార్ అదే అందుకు దగ్గర గుర్తి ఓకే సార్ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకే సార్. చేశారని వాళ్ళకు రికార్డు ఉంటుంది. ఓకే సార్ ఇప్పుడు నీ దగ్గరకి వచ్చే వాళ్ళల్లో ఎంతమందికి టెక్నాలజీ పైన కమాండ్ ఉందమ్మా సార్ అనుభవం? ఇప్పటికీ మోర్ దెన్ 8,000 మెంబర్స్ ఈ కార్డ్ మన దగ్గర పొందింటారు సార్. వాళ్ళే కాల్స్ చేసిన వాళ్ళు 2,000 అబో కమాండ్ సెంటర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన కమాండ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అప్ డేట్ ఏదైనా ఇస్తే ముందు రోజు కాల్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం సార్. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓటీపీ ఇవ్వడం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఓటీపీ తీసుకున్నారు కదా, అవును సార్ ఆ అమ్మాయి చెప్పింది మీరు వేశారు. అవును సార్ వై కాంట్ ఆస్కర్ సెండ్ ఇట్, సార్ అప్పుడు రికార్డ్ చేసి ఎవిడెన్స్ ఉంటుంది కదా. అవును సార్ ఓరల్గా మీరు తీసుకున్నారు, అవును సార్ ఓరల్గా తీసుకున్నప్పుడు నువ్వు కూడా రాయొచ్చు. అది యు ఆర్ సిన్సియర్. బట్ సిస్టంలో ఎందుకు వచ్చింది, ఆవిడ ఇవ్వాల్సింది నేరుగా ఫోన్ నుంచి చేస్తే రికార్డ్ అయిపోతుంది. దట్ విల్ బి మోర్ డాక్యుమెంటేషన్. ఓకే విల్ టెల్. ఏంటమ్మా ఏ ఊరమ్మా ఇది? ఎక్కడమ్మా? జంగాలపల్లి సార్. బెంగాల్పల్లి అమ్మా. ఓకే, ఇప్పుడు నీకు ఈ సిస్టమ్ బాగా అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావా? కానీ దీనికి రాలే కదా, ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన సంజీవని వచ్చిన రాలే కదా, ఫస్ట్ టైం వచ్చాం. ఏం చదువుకున్నాం మనం? డిగ్రీ చేసామమ్మా. ఇప్పుడు ఏమి ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేదమ్మా? నువ్వు కూడా చేయొచ్చు కదమ్మా, డిగ్రీ చేసావు, ఇంకా నువ్వు నెక్స్ట్ చదువుకొని లైఫ్లో సెటిల్ కావాలి కదా. ఉంటావమ్మా, కానీ ఆన్లైన్లో పని చేయొచ్చు కదా, ఆన్లైన్లో పని చేయొచ్చు కదా. వర్కౌట్ చేయి, మాట్లాడు. ఓకే థ్యాంక్ యూ. ఏంటమ్మా మీరేం చేస్తున్నారు? సార్ పేషెంట్ వైటల్స్ అని చేస్తున్నారా? కూర్చోమ్మా. అపాయింట్మెంట్ తీసుకున్నా అక్కడ. నార్మల్గా ఉందా బీపీ? ఒకసారి హైట్ వెయిట్ కూడా చూసేస్తాను. ముందుకు నిలబడా బయట కూర్చో. ఓకే, ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. రూమ్ నెంబర్ 3 డాక్టర్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. మీరు అక్కడ తెలుసా? ఇప్పుడు వైటల్స్ తీసుకొని మీరు రికార్డ్ చేసుకోమ్మా. ఎంట్రీ అయిపోతుంది.